వెల్కమ్ టు మైక్ టీవీ. నేను సతీష్ అట్లా. యూపీఎస్సీ సివిల్స్ సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి త్వరలో మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా జరగనుంది. అసలు యూపీఎస్సీ సివిల్స్ కానీ ఇంకా ఇతరత్ర గ్రూప్స్ కానీ డిఎస్సి టెట్ ఇంకా ఏవైతే ప్రవేశ పరీక్షలు కానీ ఉద్యోగ పరీక్షలకు సంబంధించినటువంటివి అన్నీ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఈరోజు రామకృష్ణ మఠంలో వచ్చేసి చెప్పడం జరిగింది. సో ఒక్కసారి వారిని అడిగి తెలుసుకుందాం బ్రీఫ్గా. సార్ చెప్పండి, ఒక్కసారి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించాలి అంటే యువత ఏ విధంగా ప్రిపేర్ కావాలి, టైం మేనేజ్మెంట్ ఎట్లా చూసుకోవాలి, సిలబస్ ఎట్లా, ఇంకా ప్రీవియస్ పేపర్స్ చూసుకోవడం కానీ ఇట్లాంటి వాటి గురించి ఒక్కసారి బ్రీఫ్గా చెప్పండి. సో ఈ ఎగ్జామ్లో రాసే వాళ్ళందరికీ కూడా విజయం సాధించాలని ఉంటుంది. విజయం సాధించడానికి మనం కొన్ని స్ట్రాటజీస్ అనేవి ఫాలో కావాలి. ఈ స్ట్రాటజీ ఏంటంటే, ఒకటి టైం మేనేజ్మెంట్. మనకున్నటువంటి టైంని సద్వినియోగపరచుకోవడం ఎట్లా, మొత్తం సిలబస్ అంతా చూసుకుని ఎన్ని గంటలు మనం ప్రిపేర్ కాగలం రోజుకి. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి 10 గంటలు ప్రిపేర్ అవుతున్నాం అంటే ఒక 300 రోజులు అంటే ఒక 10 మంత్స్ ప్రిపరేషన్ చూసుకుంటే కనుక మనకి 3000 అవర్స్ వస్తాయి. అట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ కూడా ఎన్ని అవర్స్ ఇవ్వాలని చెప్పేసి అన్ని అవర్స్ ఇచ్చి దాని ప్రకారం ఫాలో అయితే కనుక బ్యాలెన్స్డ్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. బ్యాలెన్స్డ్ ప్రిపరేషన్తోనే ఎగ్జామ్లో కూడా మనకి బ్యాలెన్స్డ్ పెర్ఫార్మెన్స్ అనేది కలుగుతుంది. అలాగే ఒక్కొక్క సబ్జెక్ట్ని మనం తీసుకుంటే కదా దాన్ని కూడా మనం షెడ్యూల్ కూడా వేసుకోవచ్చు. సో బేసిక్గా ఏంటంటే, షెడ్యూల్ వేసుకోవడం ద్వారా మనం ఏం చేయబోతున్నాము, ఎన్ని గంటలు స్పెండ్ చేయబోతున్నాము, ఎక్కడ ఆపాలని తెలుస్తుంది. ఆ తెలియడం వలన వీళ్ళ ప్రిపరేషన్ అనేది చాలా కాన్షియస్గా, అలర్ట్నెస్తో, అవేర్నెస్తో ఉంటుంది. కాబట్టి వీళ్ళకి సక్సెస్ అనేది సాధించడం అనేది వీలు పడుతుంది. ఓకే, అంటే ఇప్పుడు జనరల్గా చదువుతూ ఉంటే గుర్తుండవు అన్నట్టుగా ఒకటి, అట్లాగే ఆలోచనలు కూడా సైడ్ అవుతుంటాయి అంటారు, వీటి గురించి. సో ఎవరికైనా సరే బ్రెయిన్ వాడుతున్న వాళ్ళందరికీ కూడా ఇలాంటి డైవర్ట్ కావడము, వేరే వేరే ఆలోచనలు రావడం చాలా సహజం. ఆలోచనలు పుట్టించడమే మన బ్రెయిన్ యొక్క ముఖ్యమైన కర్తవ్యం. అవి మనకి ఉపయోగపడేటట్టు, అలాగే మన చేతుల్లో చేస్తున్న పని ఏదో ఉందో ఆ పని మీద దృష్టి పెట్టితే కనుక వాళ్ళు ఎక్కువ ప్రొడక్టివ్గా ఉన్నట్టు మనం భావిస్తాం. కాబట్టి ఆలోచనలు రావడం తప్పు కాదు. ఆలోచనలు వచ్చిన వాటిని కొంచెం విచక్షణ ఉపయోగించి, ఇది నాకు పనికొచ్చే ఆలోచన, పనికిరాని ఆలోచన, దీని ప్రస్తుతం నాకు ఇంపార్టెంట్ ఏంటి అనేది ఒక ప్రయారిటీగా ఆలోచనలకు మనం ఇస్తే కనుక డెఫినెట్గా అది ప్రతి ఒక్కళ్ళు కూడా కాన్సన్ట్రేషన్ అనేది మెయింటైన్ చేయగలుగుతారు. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ తగ్గుతోంది, డైవర్ట్ అవుతున్నాం అనుకున్నప్పుడల్లా ఇప్పుడు నాకు ఏది ఇంపార్టెంటు అని ఒక ప్రశ్న కనుక మనం వేసుకుంటే మన బ్రెయినే మనకు సమాధానం చెప్తుంది. ఇది ఇంపార్టెంట్ అని చెప్పి చదువు చూపెడుతుంది ఈ వేలు. తద్వారా వాళ్ళు మళ్ళీ కూడా కాన్సన్ట్రేట్ అవ్వడానికి ఉంటుంది. ఎప్పుడూ కూడా వేరే ఆలోచన వస్తే వాటిని స్నబ్ చేయడానికి ప్రయత్నించకండి, తొక్కి పెట్టడానికి ప్రయత్నించకండి. తొక్కి పెట్టిన కొద్దీ మన మైండ్ దాని మీదకి దృష్టి ఎక్కువ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఎకనాలెడ్జ్ చేసి ఏది ఇంపార్టెంట్ అని మనం ప్రయారిటైజ్ చేస్తామో డెఫినెట్గా అప్పుడు మనకి చేతిలో ఉన్న పని మీద కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఓకే అండి, వీళ్ళు చదివేటప్పుడు అంటే పర్టికులర్గా రోజుకి ఇన్ని గంటలు చదవాలి అని ఉండడం కానీ, లేకపోతే స్లీపింగ్కి సంబంధించి, ఆహారానికి సంబంధించి ఎట్లా ఉండాలి? సో ఎన్ని గంటలు అనేది వాళ్ళ యొక్క ఓపిక, వాళ్ళకున్న సత్తువ వీటి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే వాళ్ళు ఉండేటువంటి వాతావరణం కూడా, కొంతమంది ఇళ్లలో ఎక్కువ మంది ఉంటే కనుక వాళ్ళు తక్కువ సమయం అయితే చదవగలుగుతారు. సో నిద్ర మాత్రం ఇతిమిద్దంగా ఇంతసేపు చదవాలని ఏమీ లేదు. కాబట్టి కనీసం 10 గంటల కన్నా తక్కువ అయితే సరిపోదు. సివిల్స్ నేషనల్ వైడ్ కాంపిటీషన్ కాబట్టి వీళ్ళు ఇంతకుముందు హై స్కూల్లో కనుక మంచి ఫౌండేషన్ ఉంటే నెంబర్ ఆఫ్ అవర్స్ తగ్గుతాయి, లేదంటే మాత్రం అవర్స్ మాత్రం పెరుగుతూనే ఉంటాయి. తర్వాత వీళ్ళు కాన్సన్ట్రేషన్ పెరగాలంటే కనుక సాత్వికమైన ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది. ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది ఏ ఫుడ్ తింటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది, ఏ ఫుడ్ తింటే మనకి డిస్టర్బ్ అవుతున్నాం అని చెప్పేసి. తేలిగ్గా జీర్ణం అయ్యేవి కనుక తీసుకుంటే ఎక్కువసేపు మన బ్లడ్ రైస్ ట్రాక్లో కాకుండా మనకి మిగతా వాటి మీద ఉంటుంది. కాబట్టి సో కాన్సన్ట్రేషన్ అనేది అప్పుడు పెరుగుతుంది. ఓకే అండి, ఈ చాలామంది కూడా కోచింగ్ తీసుకోవాలా వద్దా, తర్వాత ఎలాంటి మెటీరియల్ వాడాలి, ఈ మధ్య కొంతమంది కూడా వితౌట్ కోచింగ్ కూడా ప్రిపేర్ అవుతున్నారు అన్నట్టుగా ఉంటుంది. దీని విషయంలో ఎట్లా ముందుకెళ్ళాలి? సో ఎగ్జామినేషన్ ఒక డైనమిక్స్ ఏంటి, అలాగే ఏ క్యాండిడేట్కైనా వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఈ రెండు కూడా తెలిసిన వాళ్ళకి కోచింగ్ అనేది పెద్ద అవసరం ఉండదు. సో ప్రిపరేషన్ అనేది ఈ ఎగ్జామ్కి ఎలా చేయాలని తెలిసిన వాళ్ళకి కోచింగ్ ఒక హెల్ప్ చేస్తుంది తప్ప పూర్తిగా కూడా ఎప్పుడూ కూడా కోచింగ్ మీద ఆధారపడకండి. పూర్తిగా కోచింగ్ మీద ఆధారపడుతున్నారంటే కనుక మీరు ఈ ఎగ్జామినేషన్ ఒక డైనమిక్స్ సరిగ్గా అర్థం చేసుకోలేదనే అర్థం. సో సరిగ్గా ఒక సీనియర్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా కొద్దిగా సెలెక్ట్ చేసుకుని వాళ్ళని గైడెన్స్లో మీ అంతటా మీరు ప్రిపేర్ అవుతూ, ఫ్యాకల్టీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఉంటారు కాబట్టి మీకు తెలియని డౌట్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చెప్పేటువంటి అలాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కనుక జాయిన్ అయితే మీ డౌట్స్ అన్నీ ఈజీగా క్లియర్ అవుతాయి. మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా చదువు మీద ఉంటుంది. అలా కాకుండా మొత్తం వాళ్ళ మీద కోచింగ్ ఇన్స్టిట్యూట్ డిపెండ్ అవుతానంటే మాత్రం
మీరు ఇంకా బాగా కష్టపడాల్సి వస్తుంది, ఎక్కువ గంటలు కష్టపడాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చేసి మనకు వందలల్లో ఉంటాయండి. వీళ్ళు వచ్చేసి వేలల్లో, లక్షలలో రాస్తున్నారు. అందరికీ ఖచ్చితంగా వస్తుంది అనేది చెప్పలేం. సో రాని వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవ్వడము, వెనక్కి తగ్గడము, ఇంకా వేరే ఇతరత్ర వాటికి పాల్పడడం లాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళకేం చెప్తారు? సో మనం అర్థం చేసుకోవాల్సింది రియాలిటీ ఏంటి, నిజం ఏంటి అని చెప్పి. ఏదైనా ఒక బిజినెస్లో మనం చూస్తుంటే అందులో రిస్క్ ఉంటుంది కదా. అలాగే ఏ క్యాండిడేట్ అయినా సివిల్స్ కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటుంటే కనుక అందులో కూడా రిస్క్ ఉంటుంది. కొన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతుంటే వందల్లో సెలెక్ట్ అవుతారు. కాబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా సెలెక్షన్ రాదు, ఎందుకంటే అన్ని ఉద్యోగాలు లేవు కదా. సో ఈ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవడంలోనే రిస్క్ ఉన్నది అని ముందే తెలుసుకుంటే కనుక వాళ్ళకి తర్వాత డిసప్పాయింట్మెంట్ అనేది పెద్దగా ఉండదు. సో వాళ్ళు కూడా తీవ్రమైన చర్యలకి పాల్పడకుండా ఉంటారు. సో రియాలిటీతో మనం స్నేహం చేయాలి, రియాలిటీని అర్థం చేసుకోవాలి. అప్పుడు ప్రిపరేషన్ స్మూత్గా ఉంటుంది. ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబ్ అయినా వాళ్ళు సాధించుకోవడానికి ఉంటుంది. మనిషి బతకడానికి ఏదో ఒక కెరీర్ సరిపోతుంది కదా, రైట్? మనం కోరుకున్న కెరీర్ మనకు కావాలంటే తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయినా రాలేదంటే కనుక దట్ ఈస్ ఫేట్ అని మనం హాయిగా నవ్వుతూ వదిలేసి వేరే కెరియర్ అనేది చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి అండి, ఈ లాస్ట్ ఓకే ఫైన్, ఓవరాల్గా అండి వీళ్ళు ఏంటంటే ఒక గోల్ పెట్టుకుంటారు. గోల్ పెట్టుకునేటప్పుడు ఏ విధంగా పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి? అంటే ఇప్పుడు యూపీఎస్సీ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఈ గోల్ నిర్ణయించుకునేటప్పుడు ఏ విధంగా చేయాలి? ఈ సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ ఇవన్నీ కూడా మంచి పోస్టులు, గవర్నమెంట్లో ఎంతో ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు ఉంటాయి. కాబట్టి పబ్లిక్, సొసైటీ, గవర్నెన్స్ ఈ వీటి మీద మొదటి నుంచి కూడా ఇంట్రెస్ట్ పెంచుకుంటే వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ క్లియర్ చేయడం అనేది ఈజీ అవుతుంది. సో ఎప్పుడైనా ఇంటర్మీడియట్ అయిన తర్వాత అయినా తెలుసుకోవచ్చు, డిగ్రీ అయిన తర్వాత కూడా తెలుసుకోవచ్చు. బట్ తెలుసుకున్న తర్వాత నుంచి 100% కాన్సన్ట్రేషన్ కనుక పెడితే ఒక 2-3 ఏళ్లలో ఈజీగా కొట్టేయచ్చు. ఫస్ట్ అటెంప్ట్లో కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికైతే స్కూల్ లెవెల్లో కమ్యూనికేషన్ బాగా ఉందనుకోండి, రిటర్న్ కమ్యూనికేషన్ కానీ ఓరల్ స్కిల్స్ కానీ, వాళ్ళకి ఈ ఎగ్జామినేషన్ క్లియర్ చేయడం అనేది ఈజీ అవుతుంది. అదే రైటింగ్ ప్రాక్టీస్ లేక, స్కూల్లో కూడా మంచి లాంగ్వేజ్ మీద ఎక్స్పోజర్ లేక ఉన్న వాళ్ళకి లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి, ఆ తర్వాత సబ్జెక్ట్ కూడా నేర్చుకోవాలి. కాబట్టి ఛాలెంజ్ అనేది పెద్దది. కాబట్టి వాళ్ళు ఎక్కువ టైం అనేది పట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించినటువంటి సక్సెస్ మంత్ర ఇప్పటి వరకు మనకు ఆర్కేమట్లో చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా బ్రీఫ్గా దీనికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది కదా. సో ఎవరైతే రాస్తున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్.